భ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇది సాక్షాత్తుగా రావణాసురుడు ఆ పరమేశ్వరుని గురించి రావణకృత శివతాండవ స్తోత్రం, ఆ శివుడు ఎట్లా తాండవం చేస్తాడో అట్లా అభివర్ణించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం శివతాండవ స్తోత్రం. మనకు రావణాసురుడు కూడా ఆయన రావణ బ్రహ్మ, ఆయన మామూలైనటువంటి మానవుడు కాదు. చాలా గొప్ప జయ విజయులు శాపం పొంది రావణ కుంభకర్ణులుగా, అట్లాగే శిశుపాల దంతవక్తులుగా, హిరణ్యకశిపులుగా వీళ్ళు జన్మిస్తారు అని భాగవత మహాపురాణం తెలియజేస్తున్నది. అటువంటి రావణాసురుడు ఇక్కడ కైలాసాన్ని ఎత్తాడని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి. అట్లా రావణాసురుడు తపస్సు చేసి, రావణాసురుడు యొక్క తపస్సు ద్వారా ఏర్పడినటువంటి సరస్సు కాబట్టి ఇది రావణ స్థలని, తర్వాత రాక్షస స్థలం అని, అట్లాగే ఈ జలాలు విషపూరితమైనటువంటి జలాలని చాలా సంవత్సరాల క్రితం ఒక పక్షిని ఇందులోకి ప్రవేశపెట్టారు నీళ్లు తాగడానికి. ఆ పక్షి నీళ్లు మూతి పెట్టింది, వెంటనే చచ్చిపోయింది. ఆ తర్వాత ఒక చేపను తీసుకొచ్చి ఈ రావణ స్థలంలో ఇందులో పెట్టారు, ఆ చేప కూడా వెంటనే మరణించింది. కాబట్టి మనకు శాస్త్రంలో చాలా రహస్యాలు ఉన్నాయి, సైన్స్కు అంతుబట్టని రహస్యాలు మనకు శాస్త్రాల్లో పురాణాల్లో చాలా ఉన్నాయి. అటువంటి రావణాసురుడి ద్వారా నిర్మితమైనటువంటి రావణస్థలుగా, రాక్షస స్థలుగా ప్రకీర్తించబడుతున్నటువంటి ఈ సరోవరం దగ్గర ఉన్నాం. మీరు ఒకటి గమనించాలి, దేవతా సృష్టి ఉంటే